గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు డిటెక్టివ్ నాద న్యూస్. ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. సినీ వర్ధమాన అగ్ర హీరోలకు ఈడీ నోటీసులు పంపింది. దీంతో వర్ధమాన హీరోలు కూడా కొత్త చిక్కులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సినీ నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు పంపగా, మరోవైపు అల్లు అర్జున్పై క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి ఏఎస్ఎఫ్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దాని విషయాల గురించి మనకు ప్రస్తుతం సోషల్ మీడియాలో పూర్తి వైరల్గా మారుతుంది. దీనికి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు పంపేది. రియల్ ఎస్టేట్ సంస్థ సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని సినీ నటుడు మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు అందాయి. ఈ మేరకు ఈ కంపెనీలు ఒకే భూమికి వివిధ వ్యక్తులకు అమ్మి మోసం చేసినట్లు ఇటీవల ఈడీ సోదాల్లో తేలింది. ఈ సంస్థలకు ప్రమోషన్ చేసినందుకు మహేష్ బాబుకు 3.4 కోట్లు తీసుకున్నట్లు గుర్తించింది. పెట్టుబడులు పెట్టేందుకు సామాన్యులను ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఆయనపై అభియోగం మోపుతూ ఈ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ నెల 27న మహేష్ బాబు ఈడీ ఎదురుగా హాజరు కావాలని చెప్పి ప్రత్యేకంగా నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం సినీ పరిశ్రమలో చర్చానీయాంశంగా మారింది. తీవ్ర కలకలం రేపుతుంది. ఇక ఇదే నేపథ్యంలో చూసుకుంటే కనుక మన మరో వర్ధమాన నటుడు గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు విజయవాడలో విద్యాసంఘం సిటీ కౌన్సిల్ మెంబర్లంతా పెద్ద ఎత్తున నిరసన కూడా దిగారు. అల్లు అర్జున్ శ్రీలీలపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ విజయవాడ సిటీ కౌన్సిల్ డిమాండ్ చేసింది. పలు కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, దీంతో విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయని చెప్పి వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విధంగా జేఈఈ మెయిన్ టాప్ ర్యాంకర్ల ఫోటోలను వేర్వేరు కాలేజీలు వేశాయని, ఒకే విద్యార్థి 2 కాలేజీల్లో ఎలా చదువుతారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ విద్యా సంస్థల్లో జరుగుతున్న అవినీతి భాగవతం అంతా ఇలాంటిదే. ఏదో ఒక కాలేజీలో ఒక విద్యార్థి జేఈలో కానీ ఎంసెట్లో కానీ టాపర్గా నిలిచి ఆ విద్యార్థికి అంతో ఇంతో డబ్బులు ముట్టజెప్పి ప్రస్తుతం ఆ కాలేజీలు తమ ప్రతిభ ద్వారా వచ్చాయని, తమ కాలేజీల సామర్థ్యంతోనే విద్యార్థి ప్రతిభ కనపరచాలని చెప్పుకునేందుకు కాలేజీలు ఆర్భాటంగా ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారు ఒకరిపై ఒకరి పోటీతో వేరే కళాశాలలో చదివిన విద్యార్థి టాపర్గా నిలిస్తే తమ కాలేజీ విద్యార్థి టాపర్గా నిలిచాడని చెప్పి పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం, ఇలా సినీ హీరోల ద్వారా ప్రకటనలు ఇవ్వడంతో ప్రస్తుతం ఈ విషయం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఈ కార్పొరేట్ కాలేజీలు ప్రచారం చేసిన అల్లు అర్జున్ శ్రీలీలకు కూడా కొత్త చిక్కు పడినట్లయింది. ప్రస్తుతం వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ విద్యార్థులు విజయవాడ సిటీ కౌన్సిల్ వారు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.